హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభారాణి వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ మటన్ కర్రీ. కుక్కర్లోనే ఎప్పుడు చేసుకుంటాం కదా మటన్ కర్రీ. ఒకసారి ఈ విధంగా కడాయిలో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలి. నీట్గా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక 2 టీ స్పూన్ల కారం టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. మటన్లోకి మటన్ మసాలా పౌడర్ ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ మిరియాలు, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, జీలకర్ర, అలానే వెల్లుల్లి, ఇవన్నీ బాండల్లో వేసి దోరగా వేపుకోవాలి ఒక 5 మినిట్స్. కుక్కర్లో కూడా ఏ విధంగా మటన్ కర్రీ తయారు చేసుకోవాలో ముందుగానే మన ఛానల్లో ఉందండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి చల్లార్చి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలని వేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి. వీటిని మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక 3 టమాటాలు చిన్న సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. టమాటా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. చిటికెడు పసుపు, అలాగే కొంచెం గరం మసాలా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి, ముందుగానే మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కారం, అందుకని హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 మినిట్స్. చూడండి, ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నానండి. ఇలా వాటర్ మనం 3 సార్లు పోయాల్సి వస్తుంది. మనం కుక్కర్లో చేయట్లేదు కాబట్టి, బాండల్లో కాబట్టి మనము 15 మినిట్స్కి ఒకసారి వాటర్ పోస్తూ ఉండాలి. మటన్ ఉడకడానికి బాండల్లో ఒక 3 గ్లాసులు వాటర్ పడుతుందండి. నేను ఇంకొక 2వ గ్లాస్ వాటర్ కూడా పోసి మూత పెట్టి మగ్గిస్తున్నాను. ఈ విధంగా 3వ గ్లాస్ కూడా వాటర్ పోసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముక్క ఉడికేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మధ్యలో మధ్యలో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. మొత్తం మటన్ ఉడకడానికి ఒక గంట సేపు పడుతుందండి, ఎందుకంటే మనం 15 మినిట్స్కి ఒకసారి వాటర్ పోసుకుంటున్నాం. చూడండి, మటన్ బాగా ఉడికిపోయింది. సేమ్ కుక్కర్లో లాగే మన బాండల్ని కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. కుక్కర్ కంటే బాండల్లోనే చాలా టేస్టీగా వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ మటన్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శోభారాణి వ్లాగ్స్.